దశరథుడు చేసిన పాపము రాముని పాలిట శాపమైందా? అయితే ఆ పాపం ఏమిటి? ఎందుకు చేయవలసి వచ్చింది? దాని యొక్క పర్యవసానాన్ని ఎవరు అనుభవించారు? మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కైకేయి మందిరం నుండి కౌసల్యాదేవి మందిరానికి ఎంతో బాధతో వచ్చిన దశరథ మహారాజుకి సీతారామ లక్ష్మణులను అరణ్యంలో వదిలి వచ్చిన సుమంత్రుడు వారి యోగక్షేమాలను తెలిపి అక్కడి నుండి బయలుదేరాడు. కన్న కొడుకుని దూరం చేశారనే బాధలో దశరథ మహారాజుని కౌసల్యాదేవి నిందిస్తుంది. అప్పటికే కైకేయి మొండి నిర్ణయాలకు పుట్టెడు దుఃఖంలో ఉన్న దశరథ మహారాజు కౌసల్య మాటలకు మరింత కృంగిపోయి కంటిలో నీరు ధారలా కారుతూ రెండు చేతులు జోడించి క్షమాపణ కోరతాడు. అది చూసిన కౌసల్యాదేవి తన తప్పును తెలుసుకొని దశరథ మహారాజు కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుతుంది. అప్పటికే సుమారు రాత్రి కావడంతో దశరథ మహారాజు అలాగే ఏడుస్తూ నిద్రలోకి జారుకుంటాడు. కేవలం కౌసల్య సుమిత్రాదేవులు మాత్రమే ఆ